jungle. నమస్కారం, విశ్వాన్ న్యూస్ కు స్వాగతం. షాద్నగర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకున్న ఉద్యమకారులు ఇప్పుడు కాంగ్రెస్ బాట పట్టారు. షాద్నగర్ 11వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ నేత జమ్రుద్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి వినోద వీరప్ప గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారిలో శివకుమార్ జి, రమేష్ కె, మహేందర్ జి, రంజిత్ కుమార్ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. ఈ చేరికలతో 11వ వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూక్ నగర్లో 11వ వార్డు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా అశేష స్పందన, మామూలుగా కాదు, చాలా మంచి స్పందన. నేను 15 ఏళ్ల కింద చూసినా మన ఇప్పుడు ఇంత స్పందన, చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలే చెప్తా ఉన్నారు, అయ్యా మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము, శంకర్ గారిని గెలిపించాము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వస్తే పని అవుతుంది. గత 10 ఏళ్ళ వాళ్ళైతే ₹1 పని చేయలే. మాకు మీరు వస్తేనే అయితే ఈ పనులు తప్ప వేరే పార్టీ సాగదు. ఖచ్చితంగా అన్ని వార్డులు కూడా గెలిపిస్తారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ మీద జెండా, కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం, హాత్కి నిశాని గెలుస్తాం. ప్రచారంలో భాగంగా ఈరోజు మా గెలుపు ఖాయమైంది. మేము ఓన్లీ మెజార్టీ గురించి ట్రై చేస్తున్నాము. అవతల ప్రతిపక్ష వాళ్ళకు భయం ఒకటి చుట్టుకుంది. కాకపోతే కాంగ్రెస్ మేము మున్సిపాలిటీ గెలిస్తే మాటలు కాదు, చాతల్లో చూపిస్తాం పని. అందరూ అనుకుంటారు ఏం చేస్తాడో అని అనుకుంటారు, కానీ చాతల్లో పని చూపిస్తాం. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల కింద 15-20 ఇండ్లు పెట్టించినాము. డబుల్ బెడ్రూమ్లు కూడా కన్ఫర్మ్ చేసినాము. ఇంకా కొద్దిగా అక్కడక్కడ మిషన్ భగీరథ వాటర్ అంటారు, అవి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మాకు కొద్దిగా జనాల తనకొచ్చే స్పందన కూడా మాకు కొంతమంది అడిగారు, కొద్దిగా డ్రింకింగ్ వాటర్, తాగడానికి వాటర్ కూడా కొద్దిగా మీరు ఏమన్నా చేయగలండి సార్ అంటారని అడుగుతున్నారు అక్కడక్కడ. మేము మా సొంత పార్టీతో కానీ మా ఎమ్మెల్యేతో కానీ మాట్లాడి కానీ మా సొంత నిధులతో కొద్దిగా డ్రింకింగ్ వాటర్ కూడా చేస్తాం. 11 ప్రజలకు